హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే చింతపండు పేస్ట్తో వచ్చాను. చింతపండు పేస్ట్ ఇలాగ టైట్గా చేసుకోవాలి. 1 మంత్ ఉంటుంది, ఆ 2 మంత్స్ అయినా ఉంటుంది. సో మనకి చేపల పులుసు, పులిహోరకి రెడీగా కలుపుకోవడానికి, సాంబార్లోకి, ఏదైనా చట్నీలోకి, అన్నిట్లోకి రెడీగా జస్ట్ నానబెట్టి పిసకడము, ఎక్కువ తక్కువ అవడం ఇలాంటివి ఏం అవసరం లేదు. ఎంత అంటే అంత రెడీగా అలా స్పూన్ తీసి ఇలా వేసుకోవచ్చు టేస్ట్ చూసి. ఎప్పుడంటే అప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఎంత యూస్ఫుల్, కంపల్సరీగా అస్సలు పాడవదు. ఇలా థిక్‌గా చేసుకోవాలి. మీకు వీడియో కావాలంటే కామెంట్ చేయండి. బాయ్. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే చింతపండు పేస్ట్తో వచ్చాను. చింతపండు పేస్ట్ ఇలాగ టైట్గా చేసుకోవాలి. 1 మంత్ ఉంటుంది, ఆ 2 మంత్స్ అయినా ఉంటుంది. సో మనకి చేపల పులుసు, పులిహోరకి రెడీగా కలుపుకోవడానికి, సాంబార్లోకి, ఏదైనా చట్నీలోకి, అన్నిట్లోకి రెడీగా జస్ట్ నానబెట్టి పిసకడము, ఎక్కువ తక్కువ అవడం ఇలాంటివి ఏం అవసరం లేదు. ఎంత అంటే అంత రెడీగా అలా స్పూన్ తీసి ఇలా వేసుకోవచ్చు టేస్ట్ చూసి. ఎప్పుడంటే అప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఎంత యూస్ఫుల్, కంపల్సరీగా అస్సలు పాడవదు. ఇలా థిక్‌గా చేసుకోవాలి. మీకు వీడియో కావాలంటే కామెంట్ చేయండి. బాయ్.